ప్రపంచంలో తెలుగు వారందరికీ నమస్కారం. రూపా కిడ్స్ స్మైలింగ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు నేను మీకు చెప్తానన్న సెకండ్ పార్ట్ ఆఫ్ ద వీడియో, అంటే నా బ్యాక్ సైడ్ గార్డెన్లో నుంచి మట్టిని తవ్వి, అలాగే నేను పాత కంపోస్ట్, అంటే ఇంతకు ముందు లాస్ట్ ఇయర్ మన పాల బాటిల్స్ చూడండి, ఆ పాల బాటిల్స్ కూడా మీకు వీడియోలో చూపిస్తాను. ఆ పాల బాటిల్స్ని అలా ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క ఏ వీక్ ఆ వీక్కి చెత్త వస్తూ ఉంటుంది కదా ఇంట్లో, మనం కిచెన్ వేస్ట్ని దాంట్లో అలా చేస్తూ ఉండేదాన్ని. మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూసినా కూడా మీకు తెలుస్తుంటుంది. నేను అలా కంపోస్ట్ తయారు చేసేదాన్ని. ఆ కంపోస్ట్ నేను ఈ మధ్య వాడింది లేదు. ఈ చలికాలంలో బయటికి రాలేం కదండి, గార్డెనింగ్ చేయలేదు. సో కానీ ఒకసారి అదంతా నేను ఒక దగ్గర పోగు చేసి మీకు ఆ వీడియో చూపిస్తున్నాను చూడండి. అదంతా దాంట్లో ఎన్ని వాంపాన్లు దానిలో కూడా వచ్చేసినాయో, అది ఎలా తయారైందో చూస్తున్నారు కదా. అండ్ నా తెలివితేటలు ఉపయోగించి నేను మీకు నిన్నటి వీడియోలో చెప్పా కదా, ఏషియన్ సూపర్ మార్కెట్ నుంచి ఇదిగోండి చూడండి, ఇలా తీసుకొచ్చేదాన్ని. వాళ్ళ దగ్గర అడిగి ఊరికనే అది ఎలాగో పడి ఉంటుంది కదా, వాళ్ళు ఏదైతే ఒక ట్రేలో కొబ్బరికాయలన్నీ పెడతారు కదా, అందులో ఇట్లా అడుగున పొడైపోయి ఉంటుంది అనమాట. కనిపిస్తుందా పైకమ్మా? కనిపిస్తుందా? మొత్తానికి ఈ పొడిని అయితే తెచ్చాను. నేను కంపోస్ట్ చేసేటప్పుడు కూడా చేశాను. ఇప్పుడు మీకు ఇప్పుడు కంపోస్ట్ వీడియోలో చూడండి ఒకసారి. ఇట్లా మొత్తం కొబ్బరి పీచు లాగా ఏమైనా పెద్ద పెద్దవి ఉంటే నేను అదలా ఇవ్వండి, ఇలాంటివి ఇలా కొబ్బరి పీచు యాసిటీస్ కనుక ఉంటే అవి ఎలా ఉన్నాయో అలాగే ఉంది. నాకు తెలివితేటలు అనమాట. సో అది వర్కౌట్ అవ్వలేదు, కానీ అలాగో కోకోపీట్ కింద కనీసం ఈ డస్ట్ అయితే వాడచ్చని. ఇప్పుడు మళ్ళీ ఇందాకడైతే నేను చూడలేదు, నా దగ్గర ఉందని తెలియదు, మనకు అన్నీ లేట్గా తెలుస్తాయి. ఇదిగోండి రండి, ఇందాకడ గార్డెన్ సాయిల్ తీసుకున్నాం కదా, ఆ గార్డెన్ సాయిల్ నుంచి పైనేమో ఇలా కంపోస్ట్ చేసేసాను. యాక్చువల్లీ కలపడానికి నాకు అంత ఇంకా ఓపిక సరిపోలేదండి, లేకపోతే మిక్స్ చేసేసేదాన్ని వాళ్ళు చెప్పిన రేషియోస్లో. కొంచెం ఇది హెల్ప్ చేస్తుంది కాబట్టి ఉన్నాయన్నా వేద్దాం, సంథింగ్ బెటర్ దాన్ నథింగ్ స్టేజ్లో చేస్తున్నాను అనమాట. పైన కంపోస్ట్ చేసాం కదా, సో అది. ఇంకా నా దగ్గర నా ఆస్తి చూడండి, ఇదిగోండి నా ఆస్తి కనిపిస్తుందా? పాత టీ బ్యాగ్స్, ఇట్లా ఇవి కంపోస్ట్, ఇవన్నీ దాచిపెడతాను. చెప్తున్నానండి, కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేస్తున్నారంటే త్వరగా ఆతృత పడిపోయి ఆ కుండీలు ఈ కుండీలు కొనేసి చేసేకండి. ముందు ఒకసారి ట్రయల్ వేసి వర్కౌట్ అవుతుందంటే అప్పుడు మెల్లగా మీరు కుండీలు, ఆ తర్వాత కుండీలకి మీరు చక్కగా మీ ఓన్ క్రియేటివిటీతో వాటిని డెకరేట్ చేసుకోవడం, వాటి కోసం ఎలా చేసుకోవచ్చో నేను చూపిస్తాను, ఎందుకంటే నాకు ఇష్టం అవి. కాకపోతే ప్రస్తుతానికైతే ఏవి చేయాలో ముందు సాయిల్ మిక్స్, అలాగే నేను సీడ్లింగ్స్ ఎలా వేస్తున్నానో ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను. దానికన్నా ముందు కొత్తగా మీరు గార్డెనింగ్ చేసేటప్పుడు ఏమి తెచ్చుకోవచ్చు ఏం తెచ్చుకోకూడదు చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే ఫోటోగ్రాఫ్లో చూడండి, నేను ఐక్యాలో నుంచి ఈ 2 క్యాన్లు వేసుకొచ్చా. పొర్రపాటును కూడా మీరు అలాంటారు, ఆ 2 క్యాన్లు వద్దండి. కొత్తగా మీరు చిన్న గార్డెనింగ్ చేయండి, పెద్ద గార్డెనింగ్ చేయండి, అలా ఇలా పోసే వాటికన్నా కూడా మనకి ఇంకా కొంచెం పెద్దగా ఒకవైపు హోల్స్ వచ్చి ఇలా పోసుకోవడానికి వీలుగా ఉంటుంది కదా. నేను చూపించడం ఎందుకులే కానీ మీకు ఆ ఫోటోగ్రాఫ్ చూపిస్తున్నాను చూడండి. ఇలాంటి క్యాన్స్ కొంచెం పెద్దవైనా సరే కొనుక్కోవడం చాలా ఈజీ, ఎందుకంటే మనం విత్తనాలుగా వేసినప్పుడు కొంచెం మొలకలు వస్తాయి కదా, వాటి మీద డైరెక్ట్గా వాటర్ పోయకూడదు. ఇలాంటి నేను తెచ్చిన ఐక్యాలో 2 దానికైతే పనిచేయవు. ఒకవేళ అవి ఎలా యూజ్ చేయాలంటే మీరు ఉల్లిపాయల నీళ్ళని చూపిస్తానండి. అవి కూడా ఉల్లిపాయల పైన తోలు ఉంటుంది కదా, అవి వేసేసి నీళ్లు పోసి స్టోర్ చేసుకోవడానికి, పెద్దగా మొక్కలు పెరిగిపోయిన తర్వాత గార్డెనింగ్ చేసుకోవడానికి, అప్పుడప్పుడు పిచ్చికారీలు అంటారు కదా, అలాంటివి చేసుకోవడానికి అవి ఉపయోగపడతాయి. ఎందుకంటే వేరే వాటిలో స్టోర్ చేసే బదులు వాటిలోనే నేను ఇప్పుడు ప్రస్తుతానికి తెచ్చినందుకు గాను అలా వాడుతున్నాను. ఇక నెక్స్ట్ నా ఆయుధాలు ఇవే. నేను ఫస్ట్ కొన్నవి ఇవే, డీల్స్లో ₹1.5 పెట్టి, అదే 1.5 euro పెట్టి కొన్నవి ఇవే. సో ఈ వీటిని నేను ఇప్పటిదాకా వాడుతున్నాను. దీని షేప్ అయితే పూర్తిగా మార్చేసా, అంతగా తవ్వాను అనమాట. సో అవి. సో ఇవాళైతే నేను ఇంకా ఏ సోది పెట్టకుండా కేవలం వాళ్ళు మెంతులు ఆల్రెడీ నానబెట్టానని చెప్పా కదా, అవి అలాగే ధనియాలు చక్కగా వేద్దాము. ఎందుకంటే అవి చాలా ఈజీగా పెరుగుతాయి, త్వరగా పెరుగుతాయి. ఈ 2 నెలల్లో మనం ఏం పెంచగలం అవి పెంచుతామండి, ఏమంటారు? సరేనా? సరే రండి, ఇట్లా వేసి చూద్దాం. మెంతులు చూసారా, దాదాపు 3 రోజులు అయిపోయింది ఇలా నానబెట్టి. అందుకే అక్కడక్కడ ఇదిగో కన్నా స్ప్రౌట్స్ ఇక్కడే స్టార్ట్ అయిపోయినాయి. సో వేద్దాం.
ఒక దానిలో అంతా మెంతులు వేద్దాం, చక్కగా కలర్ఫుల్గా కనిపిస్తాయి. దూరం దూరంగా వేసుకుంటేనే మంచిదంటండి, చక్కగా పెరుగుతాయి. మీరు ఇవి చూస్తున్నారు కదా, ఈ బాక్స్లో అయితే మన డన్స్లో వచ్చాయి. ఆన్ చేసావా? మీరు ఇవి చూస్తున్నారు కదా, ఈ డబ్బాలు ఇవన్నీ నేను లాస్ట్ ఇయర్వే సీడ్లింగ్ కోసం యూస్ చేసేవే నేను రీయూజ్ చేస్తున్నాను. అండ్ ఇవి కూడా నేను కొనలేదండి, ఎందుకంటే నేను ఇన్ని ప్లాంట్స్ మొక్కలు ఇలాంటి బయట నుంచి తాలేదు. కాకపోతే ఇవి నేను ఎడ్వర్డ్స్లో ఫ్రీగా ఒకళ్ళు ఇలా పెట్టేశారనమాట, మా ఇంటి దగ్గరలో పెట్టారు. అందుకోసమే నేను ఇంటి దగ్గరలో పెట్టారు, నేను అప్పటికి విత్తనాలు వేసే స్టేజ్లో ఉన్నానని. ఇగోండి కొంచెం దూరంగా వెళ్ళాను. ఇవి ఇలాంటి ట్రేస్ ఇవన్నీ కూడా నాకు అలా వచ్చినవే. సో మళ్ళీ వాటిని రీయూజ్ చేస్తున్నాను, కొత్తవి తావట్లేదు. అనవసరంగా ఇన్వెస్ట్ చేయొద్దని నేను చెప్తానండి. మనం చేసే ప్రయోగాలకి ఈ 2 నెలల్లో చేసే మొక్కల్ని సరిగ్గా పెంచితే చాలు, వీటికి ప్రాపర్గా వాటరింగ్ చేస్తే నా లెక్క ప్రకారం చాలు, ఏవో కొనేయొద్దు. సో అది. అండ్ మీరు కూడా ఇలాగే, ఇది చూసారా మనకి ఫ్రూట్ బాస్కెట్కి వస్తుంది కదా, అదే రీయూజ్ చేస్తున్నాను ఇప్పుడు. అది యాక్చువల్లీ నేను పెంచే కంపోస్ట్ అవి కూడా ఒక్కొక్కసారి ఇందులో వేసేసి ఉంచాను. క్రితం సంవత్సరం దాని లోపల అలాగా మొక్కలు పెరిగిన తర్వాత అట్లాగే భూమిలో దింపేశాను. సో అవే తీసి ఇక్కడ పెట్టాను ప్రస్తుతానికి. మళ్ళీ రేపు క్లీన్ చేశాక మళ్ళీ చూపిస్తానండి ఎలా ఉన్నాయో. సో మిగతావి కొన్ని విత్తనాలని నేను మైక్రోగ్రీన్స్లో వేయడానికి యూజ్ చేస్తాను. ఇక్కడితో నేను ఇంక ఆపేస్తున్నాను మెంతులు, మిగతావి మైక్రోగ్రీన్స్లో వేస్తాను. మైక్రోగ్రీన్స్లా పెంచడానికి వేస్తాను, ఇంట్లో పెంచుతాను. అది కూడా నేను మీకు చూపిస్తాను వీడియో. మీరైతే డబ్బులు ఎక్కువ ఇన్వెస్ట్ చేయకుండా, ఇదిగోండి మన పెరుగు బకెట్, కింద పెరుగు బకెట్ కింద హోల్స్ పెట్టాను. ఇవి చాలు మనకి. ఇలాంటి పెరుగు బకెట్లు అండి మొక్కలు పెంచుకోవడానికే కాదు, మీరు వీటి మీద చక్కగా పెయింటింగ్ వేసుకోవాలన్నా, లేదు ఇంకా ఇదొకటి ఉంటుంది కదా, ఏమంటారు దాన్ని, ఫెవికాల్ను మనం చూపిస్తాను. నేను చేత్తోనే నలుపుతున్నానండి ధనియాల్ని, ఇవాళే ఫ్రెష్గా మొక్కలు వేస్తున్నానని. నాకు ఏషియన్లో సరుకులు వచ్చేసినాయి. అండ్ అలాగే నేను చెప్పా కదా, కరివేపాకు కొత్తిమీర కోసం కూడా మేము ఏషియన్ నుంచే వెయిట్ చేయాలి. అందులో బుధవారం నాడు మాకు ఇక్కడ ఫ్రెష్గా కాయగూరలు వస్తాయన్నమాట యూకే నుంచి. సో అలా వచ్చినాయి. నేను ఇప్పుడు వీటిపైన కూడా మళ్ళీ కంపోస్ట్ చేసి కొంచెం వాటరింగ్ చేస్తాను, అంతే. నేను చేత్తోనే నలుపుతున్నానండి, నా దగ్గర రాయి ఉంది. ఇవైతే మనకి ఇన్స్టెంట్గా వస్తాయి కాబట్టి ఇవి వేస్తున్నాను. ఇవే చాలండి. ఈ 2 నెలల్లో ఐర్లాండ్ వాతావరణానికి పెరిగేవి ఫాస్ట్గా ఇవే. నా దగ్గర పుదీనా అయితే బోల్డ్ అంత ఉంది కదా, లేకపోతే పుదీనా కూడా పెంచుకోవచ్చు. స్మెల్ చాలా బాగుంది. స్మెల్ బాగుందంట కార్తికేయకి, ధనియాల స్మెల్. నలుపుతున్నాను కదా, కారం స్మెల్లా ఉందంట కార్తికేయకి. సో అది ఇలా వేసేయడమే. కొంచెం దూరంగా పెట్టమ్మా, అలా పెట్టు, చక్కగా కనిపిస్తాయి, అన్నీ కనిపిస్తాయి ఒకేసారిగా. మరీ ఎక్కువ వేసిన విత్తనాలు వేస్ట్ అయిపోతాయి. ఇప్పుడు దీనిపైన మనం కంపోస్ట్ చేద్దాం. నేను ఇది లూజ్గానే ఉంచుతున్నాను సాయిల్ కూడా. ఈ టేబుల్ కింద చెప్పాలండి, నేను వచ్చిన కొత్తలో ఈ ఇంటికి ఎదురుగుండా మాకు ఉండే స్టోర్ రూమ్ పాత పడిపోయి ఉండేది. అందులో ఏవేవో ఉండేవి, అవంతా క్లియర్ చేసి కొన్ని పిచ్చి సామాను అంతా తీసేసి అలా నాకు దొరికిన టేబుల్ ఇది. సో ఈ టేబుల్ కూడా రూపాయి ఇన్వెస్ట్ చేయలేదన్నమాట. ఎదురుగుండా ఆల్రెడీ మెంతుకూర చక్కగా వచ్చేసింది. మైక్రోగ్రీన్స్లో పెంచేటప్పుడే కొంచెం ఎక్కువైపోయిందని చెప్పి ఆ మెంతుకూరని మట్లో వేస్తాను కదా, ఆ ఫోటో చూడండి. సో అది అలా పెరిగిపోయింది, ఇంకా పెరుగుతుందని చెప్పి వదిలేసాను. సో ఇది ఎలా పెరుగుతాయో చూద్దాం. ఇది డే 1 కింద లెక్క. మనకి ఇప్పుడు ఎన్ని రోజుల్లో పెరుగుతుందో కూడా చూద్దాం. ఈజీగా పెరుగుతుంది.
ఇప్పుడు నాకున్న ఓపిక ఇదే చూపించగలను. చూస్తున్నారుగా, అయిపోయిందండి వాళ్ళకి మనకి ఈ పని అయిపోయింది. మా స్టోర్ రూమ్ సంగతి చెప్పా కదా, స్టోర్ రూమ్లో దొరికిన బెంచ్ ఇది. సో అలానే ఈ బెంచ్ నాకు ఇప్పుడు ఈసారి అయితే బాగా ఉపయోగపడుతుంది, ఎందుకంటే నేను కింద కూర్చొని గార్డెనింగ్ చేసే అంత ఓపిక అస్సలు లేదు. సో వీటిల్లో నుంచే పెరిగే వాటిని మనం పెంచుకుంటూ వెళ్దాం. అవసరమైతే నా దగ్గర కొంచెం డస్ట్బిన్స్ ఉన్నాయి, వాటిని యూజ్ చేసి అందులో పెంచుదాం. లిడిల్లో మళ్ళీ కంపోస్ట్ అవి వస్తే తీసుకొస్తాను, అంతే. ఖర్చు లేకుండా ఇంట్లోనే పెంచుదాం. అండ్ ఇవి కొంచెం పెద్ద అయితే కనుక నేను కంపోస్ట్ని ఎలా తీసుకొస్తాను చూపిస్తాను. అండ్ కార్తీక్ చేత ఇప్పుడు కార్తీక్ ఆతృతగా వెయిట్ చేస్తున్నాడు. ఇప్పుడు మనకి కార్తీకే వచ్చి చక్కగా ఈ పైన వాటర్ని స్ప్రే చేస్తాడు. యాక్చువల్లీ ఈ స్ప్రే నేను కడిగేసాను, మనం రీయూజ్ చేద్దాం అనుకున్న డన్స్ది స్ప్రే బాటిల్, కానీ అందులో కొంచెం నురుగుందండి, అందుకే మొక్కలు ఏమైనా పాడవుతాయని తెలియదు కదా. సో కార్తీక్ అందుకే ఇలా జల్లుతున్నాడు వాటర్. అండ్ పైగా ఇప్పుడు వర్షం పడేటట్టు ఉంది, కానీ మీరు అటు చూస్తే ఎండ కూడా కనిపిస్తుంది. నేను కంగారు పడ్డాను అసలు ఒక వీడియో తీయగలుగుతానో లేదో అని, అంత మబ్బులు ఉన్నాయి ఇందాకడైతే. ఇక్కడ వాతావరణమే అంతా. ఇది యాక్చువల్గా చాలా నీట్గా క్లీన్ చేశానండి, ఇదంతా కూడా ఇది పట్టేసింది బయటకి లేకపోవడం వల్ల. సో మీకు ఆ వీడియో కూడా చూపిస్తాను, బిఫోర్ ఆఫ్టర్ లాగా అనమాట. సో ఊరికనే కార్తీక్ అలా చల్లుతున్నాడు అంతే, చాలు. ఆల్రెడీ నేను మట్టి తడిగా ఉంది, ఇందాక నేను చెప్పా కదా మట్టి తడి పుంచానని. ఇది రెండు చేతులతో అవ్వదు, దగ్గర తీసుకో, ఇప్పుడు దగ్గర తీసుకో. పిల్లలకి సరదాగా చేయించండి, ఏమి కాదు. మీకు బయట వీలైతే ఇలాగా, లేకపోతే మైక్రోగ్రీన్స్ ఇంట్లో అయితే. ఇప్పుడు ఇంకో విషయం చెప్దాం అనుకున్నాను. స్నేల్స్ విపరీతంగా ఎక్కువ. చూడండి కింద స్నేల్ కనిపిస్తుందా? స్నేల్స్ బాధ నుంచి కాపాడాలి అంటే మటుకు ఇలాంటి బలాలే ఉపయోగపడతాయి. యాక్చువల్గా ఎక్కుతాయి, పైకి ఎక్కుతాయి, ఇదంతా కూడా ఉంటాయి స్నేల్స్. కొంచెం జాగ్రత్తగా చూసుకోవచ్చు. అప్పుడప్పుడు వచ్చి ఇంత మాత్రమే, ఈ ఏరియా మాత్రమే అంటే మనకి ఏదైనా కనిపిస్తే వెంటనే తీసేయచ్చు. రాత్రిపూట బాగా స్నేల్స్ వస్తాయి, చీకట్లో చక్కగా పాకేస్తాయి. మొక్కలు పెరుగుతున్నప్పుడు తినేసేవి ఏమైనా ఉన్నాయంటే ఆ స్నేల్సే. సో చూసారు తడిని ఎలా పీల్ చేస్తుందో కోకోపీట్. ఇంకొంచెం వాటర్ దా, చాలే వీటికైతే. ఇదంతా క్లీన్ చేద్దాం ఇప్పుడు. అదండి, ఇదైతే మేము క్లీన్ చేసుకుంటాం. మీకు ఇవాళ వీడియోని ఇవి చూపిద్దామని అనుకున్నాను. నచ్చిందా? నాకు నచ్చడం కాదండి, మీరు కూడా ట్రై చేయాలి. ఒక చిన్న కుండీ అయినా పెట్టుకొని హ్యాపీగా దానికి నీళ్ళు పోసుకుంటూ ఉంటే పొద్దున సాయంత్రం మన మైండ్ చాలా ఫ్రెష్గా బాగుంటుంది. అండ్ కొత్త టిప్స్ తోటి మళ్ళీ గార్డెనింగ్ వీడియోలో మీ ముందుకు వస్తాను. మళ్ళీ మంచి వీడియోతో, ఎస్పెషల్లీ గార్డెనింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.